రియల్ ఎస్టేట్ అంటేనే లైక్ ఇప్పుడు చాలా ఎనార్మస్గా మీరు అన్నట్టు వ్యాస్ట్గా పెరిగిపోయింది, డెవలప్ అయిపోయింది అండ్ ఎవరు చూసినా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటారు. బట్ ఏదో ఒక రోజు అట్ సమ్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని ఇయర్స్ అయితే సాచురేషన్ పాయింట్ రాదా రియల్ ఎస్టేట్ ఫీల్డ్? రియల్ ఎస్టేట్ ఫీల్డ్ సాచురేషన్ అనేది ఉండదండి. ఎందుకంటే భూమి అనేది లిమిటెడ్ కమోడిటీ, అదేం తగ్గదు పెరగదు. భూమి ఎక్కడుందో అక్కడే ఉంటుంది. మనం ఉంటామో లేదో తెలియదు కానీ భూమి మాత్రం అక్కడే ఉంటుంది. ఇంకా రియల్ ఎస్టేట్ అనేది సాచురేషన్ పాయింట్ ఉండదు. అక్కడక్కడ టర్బులెన్స్, కొంచెం లో సైడ్ అప్స్ ఉంటాయి స్టాక్ మార్కెట్ లాగానే. కానీ రియల్ ఎస్టేట్ అనేది లిమిటెడ్ కమోడిటీ కాబట్టి ఆబ్వియస్గా మీకు సాచురేషన్ పాయింట్ అనేది ఉండదు. బట్ ఎవ్రీ 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ స్టాక్ మార్కెట్ కానీ వరల్డ్ మార్కెట్స్ వల్ల కానీ కొంచెం స్లో డౌన్ అవుతుంది. కానీ ఎవ్వరు కూడా ఎస్పెషల్లీ వరల్డ్లో ఎవరైతే రిచెస్ట్ అంటే 60% ఆఫ్ ద రిచ్ పీపుల్ హావ్ బికమ్ బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. మిగతా వాళ్ళు బిజినెస్లో సంపాదించి ఉండొచ్చు కానీ 60-70% ఆఫ్ ద పీపుల్ రిచ్ అయ్యారంటే కారణం రియల్ ఎస్టేట్. మీరు హైదరాబాద్లో కూడా చూడండి, ఈరోజు ఇంత హై ఎండ్ కార్స్ ఉండడం కానీ హై ఎండ్ లగ్జరీ బిల్డింగ్స్ రావడం కానీ ఇదంతా బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ ఒకటే కాదు, రియల్ ఎస్టేట్కి సంబంధించిన సెగ్మెంట్స్ కూడా బాగుపడ్డాయి. మీరు స్టీల్ కానీ సిమెంట్ కానీ ఈవెన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్, రియల్ ఎస్టేట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెగ్మెంట్ ఐటీ తర్వాత. సో రియల్ ఎస్టేట్ హ్యాస్ బికమ్ ఏ కమోడిటీ ట్రేడింగ్ బిజినెస్.